ఎదమదోమ. మామా నేను 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయినామమ్మా. కానీ ఈ రాష్ట్ర ప్రజలు నన్ను విద్యాశాఖ మంత్రి చేశారు మామ. ఇదే మామ ఈ రాష్ట్రానికి ఉన్న గొప్పతనము. విద్యాశాఖ మంత్రి అయినారు కదయ్యా, చాలా ఆనందంగా ఉండదయ్యా. ఎవరా నువ్వు? అయ్యా విలేకరణ అయ్యా. అది నీ లిమిట్స్ లో నువ్వు ఉండవు. అట్టాగే అయ్యా, చిన్న క్వశ్చన్ అడుగుదామని వచ్చినానయ్యా. అడుగు. అయ్యా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుంది అని రాష్ట్ర ప్రజలంతా బాధపడుతున్నారు. దానికి మీరేం సెలవిస్తారయ్యా? చాలా మంది చదువుకుంటున్నారు, అందుకే నిరుద్యోగం పెరుగుతుంది. ఒక విద్యాశాఖ మంత్రిగా చెప్తున్నాను, చాలా మంది విద్యార్థులను చదువుకోకుండా చూసే బాధ్యత నాది. అప్పుడే నిరుద్యోగం పెరగదు. డాక్టర్ డాక్టర్ కూర్చోవయ్యా. ఏమేం డాక్టర్? ఉన్న పొలంగా రమ్మన్నారు, చెప్పండి డాక్టర్ చెప్పండి. ఏం లేదయ్యా, నిన్న నీకు కడుపులో ఆపరేషన్ చేస్తాం కదా. ఏమైంది డాక్టర్? ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందా? చెప్పండి డాక్టర్ చెప్పండి. దీనికి వారమైనా బతికేది, చచ్చిపోతానా? ఏం లేదయ్యా, ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది. అమ్మయ్యా. కాకపోతే నిన్న నీ కడుపుకి ఆపరేషన్ చేస్తాం కదా, నా చిన్న రింగ్ మర్చిపోయామయ్యా నీ పొట్టలో. తలనొప్పి. డాక్టర్, తల బద్దలైపోతాను డాక్టర్. ఏమైంది? ఏమైంది? కూర్చో కూర్చో. ఏమైంది డాక్టర్? తల తిరిగిపోతాను డాక్టర్. ఉండు చెక్ చేస్తా. తలనొప్పి ఉందియా? తలనొప్పి ఉంది. అమ్మా ఏమైంది డాక్టర్? ఎంతసేపు డాక్టర్? తల బద్దలైపోతాను డాక్టర్, చెప్పండి డాక్టర్. ఉండవయ్యా, మా డాక్టర్కే తలనొప్పి వచ్చి వేరే హాస్పిటల్కి పోయినాడు, వస్తాడు. కూల్. ఇదిగోవయ్యా, ఈ మాతలు మింగి మళ్ళరా. నెక్స్ట్. డాక్టర్ రావయ్యా, కూర్చో. చెప్పవయ్యా, ఏం నీ ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్, నాకు 11 మంది పిల్లలు. 11 మందా? క్రికెట్ టీంకే టెండర్ వేసినావు కదయ్యా. అదే, మాకింక పిల్లలు పుట్టకుండా ఏం చేయాలి డాక్టర్? నువ్వే ఏం చేయొద్దు. ఎలాగైనా సరే కష్టపడి పైకి వస్తాం. వీళ్ళని ₹1 కూడా అడగను. ఈయన చూసేకి చాలా చదువుకున్న వాళ్ళగా ఉన్నాడు. ఈయన అయితే ఏదో ఒక పని ఇప్పిస్తాడు. నేనే చదువుకోక బట్టల షాప్ పెట్టుకున్నా, నీకేంద్ర నేను జాబ్ ఇప్పించేది? అయ్యా, ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా. ఏం పని చేస్తావు బాబు? ఎంత కష్టమైనా చేస్తానయ్యా. మూటలు మోసే పని ఉంది, చేస్తావా? చేస్తానయ్యా. దానికి అనుభవం కావాలనే, నీ కాడి ఆడుంది? చిన్నప్పటి నుంచి స్కూల్ బ్యాగులు మోస్తున్నానయ్యా, దాని అనుభవం ఉంది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టు.
ఆపరేషన్ కి ముందు ఏం పేపర్లు డాక్టర్? నీ ఆస్తి బాండ్ పేపర్లియా. ఇప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకు డాక్టర్? ఈ ఆపరేషన్ ఫెయిల్ అయి నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి నీ కొడుకుల్లో ఎవరు తగ్గాలో తెలియక నా బిల్లు ఎగరగొట్టేస్తే చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఏదో నాకు ఒకలారా పని చేసుకోండి రా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. సరే పని చేయరా. ఛీ ఛీ ఏంద్రీ చీటికలు? రే మామా, ఎందుకు మామా ప్రతి మనిషికి రకరకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి? మనం తినేదానికి రకరకాలుగా ఫుడ్ ఎలా ఉంటాయో ఈ ఎదవతో మనకి తాగేదానికి రకరకాల బ్లడ్ కావాలి కదా. ఓ, అందుకే ఆ దేవుడు రకరకాలుగా బ్లడ్ గ్రూపులు ఇచ్చినాడు కదరా. ఏ అగో రా, ఎక్కడికి వెళ్తావు రా? పిఎం సార్ని కలిసేదానికి వచ్చినాను సార్. రోజు వస్తున్నావు, వేరే పని లేదా? వారం రోజుల నుంచి వస్తాను సార్. ఒక్కసారి నాకు కలిసే అవకాశం ఇప్పించండి సార్ ప్లీజ్. నీకెన్నిసార్లు రా చెప్పేది? సాయంత్రం మాత్రమే ఆయన కలిసేది. సార్ రోజు ఇదే చెప్తాన్నారు సార్. సాయంత్రం నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాను సార్. అయినా ఎందుకు సార్ ఎప్పుడు సాయంత్రమే కలుస్తారు ఆయన? ఆయన పిఎం రా, పిఎంలోనే కలుస్తాడు, ఏఎంలో కలవడు.